నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం. టీడీపీ అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టాలను అందిస్తామన్న మంత్రి బాలినేని. నెల్లూరు జిల్లా ముత్తకూరులో రైతు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. నెల్లూరు జిల్లా కావలిలో ఎక్సైజ్ అధికారుల దాడులు. గుట్టుగా నాటుసారా బట్టీలను నిర్వహిస్తున్న మహిళల అరెస్ట్, బట్టీలు ధ్వంసం. విశాఖలోని పెద్ద జాలరీపేట వద్ద మత్స్యకారుల మధ్య వివాదం. రింగు ఉలవలతో వేటకు వెళ్తున్న మత్స్యకారులను అడ్డుకున్న సాంప్రదాయ మత్స్యకారులు. విశాఖలో సిఐటియు నిరసన ర్యాలీ. రైతు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని మంత్రి బాలినేని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టాలను అందిస్తామని అన్నారు. కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బాలినేని లబ్ధిదారులైన 323 మందికి ఇంటి పట్టాలను అందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల పట్టాలను అందించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అధిక శాతం పట్టాలను అందించాలని ఆశిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యేలు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులు మంత్రి గారికి మనము అన్ని జిల్లాల్లో ఒకసారి ఎంపిక ప్రక్రియ అనేది జరిగితే 1,06,000 మందికి ఇళ్ల పట్టాలు, 24,900 మందికి పొజిషన్ సర్టిఫికేట్లు, 68,361 ఎకరాల భూమిని మనము భగవంతుడి ఈ అవకాశాన్ని ఇదొక మ్యాసివ్ ప్రోగ్రామ్. అతి పెద్ద మంత్రి గారు గాని కలెక్టర్ గారు గాని చీదర్ల సునీత, వైఫ్ ఆఫ్ గోపి, అల్లరి మాలతి, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్లు. నిలబడి ఈరోజు అల్లూరు గ్రామంలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఎవ్వరు కూడా పార్టీలు అనేది చూడకుండా ప్రతి పేదవాడికి ఈరోజు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 30 లక్షల మందికి ఈరోజు రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇస్తానంటే చరిత్రలో లిఖించదగిన విషయం ఇది. మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇంత వ్యయ ప్రయాసాలతోటి మరి అధికారుల్ని దాదాపు 6 నెలలను మరి ఎంతో కష్టపడి ఈరోజు ఈ రూపుదాల్చడం జరిగింది. మరి మన జిల్లాలో 1,33,000 మందికి ఈరోజు లబ్ధి చేకూరుతుంది. వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మరి ఇతర అధికారులు అందరూ కూడా కష్టపడి ఈరోజు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా, ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే స్పందించి మరి జిల్లాలో అన్ని రకాలుగా ఈరోజు ఇళ్ల స్థలాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. మరి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తున్నందుకు నిజంగా అధికారులకి మరి జగన్మోహన్ రెడ్డి గారి వారు ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు నిజంగా దిగ్విజయం చేసినందుకు అందరూ కూడా అభినందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన ఒంగోలు పట్టణంలో దురదృష్టం మరి 24,000 మందికి పట్టాలు ఇవ్వాలనుకుంటే మరి నిన్న ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఆయన నిన్న ఒక టీవీ ఛానల్లో ఇచ్చాడు. వాళ్ళే ఒప్పుకున్నాడు అతను, మేమే కోర్టులో వేసామని. అది మేము మైనింగ్ అప్పుడు మేము వేరే స్థలం కోసం అప్పుడు ఐటీఐ కాలేజీకి అడిగినప్పుడు వాళ్ళు మాకు ఇవ్వలేదు, అది మైనింగ్ అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు అని మాట్లాడతాడు. అతను చేత కాలేదు, మా చేత మేము తెచ్చుకున్నాము ఇళ్ల స్థలాలకి. మరి చేత తెచ్చుకుంటే నువ్వు కోర్టులో వేసి ఆపిచ్చే అంత
మనస్తత్వం నీకు ఎట్లా వచ్చింది అంటున్నా. 24,000 మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇస్తామంటే ఈ రకంగా ఆపే బుద్ధి నీకు సిగ్గు ఉందా లేకపోతే ఏమైనా ఉందా? పేదవాళ్ళని పట్టుకొట్టే కార్యక్రమం చేస్తా నువ్వు ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ నేనే కోట్లు ఇచ్చానని మాట్లాడుతూ ఉన్నావు. సిగ్గు మాలినోడా, సిగ్గు నేను తెలుసుకో. ఊరికే అనవసరంగా ఇష్టం వచ్చినట్టు నువ్వు ఈ కార్యక్రమాలు చేయటం మంచి పద్ధతి కాదు. పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం నువ్వు ఎన్ని ఆపినా, ఒకవేళ 10 కోట్లు రాపినా ఎట్లో రకంగా ఎంత ఖర్చు పెట్టైనా కానీ మేము 24,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. అది మటుకు నువ్వు భ్రమ పెట్టుకోవాక ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేయడానికి ప్రయత్నం ఎంత చేసినా కూడా మేము ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా తెలియజేసుకుంటామన్నా. నీలాగా మాటలు చెప్పి మోసం చేసే కార్యక్రమం కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ రాష్ట్రం అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దళిత జాతికి 2 కళ్ళు లాంటి మాదిగ మాలల మధ్య ఘర్షణ జరగడం దురదృష్టకరమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగాలకు లోనై రాష్ట్రంలో దళిత సోదరులు ఎక్కడా ఘర్షణకు దిగవద్దని పిలుపునిచ్చారు. వెలగపూడి ఘటన తనను కలిసివేసిందన్నారు. ఘటన జరిగిన తీరు చూస్తుంటే జరగనిది ఏదో జరిగినట్లు కనిపిస్తుందని తెలిపారు. సామాజిక వివక్షతకు వేల సంవత్సరాలుగా గురవుతూ ఉన్నత వర్గాల పీడనలకు దాడులకు గురైన దళిత వర్గంలోనే కొన్ని చోట్ల దళితుల మధ్యనే ఘర్షణ జరగడం, ఆ ఘర్షణలో ఒక వృద్ధ మహిళ చనిపోవడం అది బాధను ఆవేదనను మిగులుస్తుంది. 2 దళిత వర్గాల మధ్యలో జరగరాని ఘర్షణ జరిగినట్టుగా, ప్రతి దాడులు జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. వెలగపూడిలో 2 వర్గాలు ఈ వెలగపూడి ఘర్షణని భవిష్యత్తులో కూడా సంయమనంతో పరిష్కరించుకోవాలని, ప్రతి దాడులు చేసుకునే సంస్కృతికి 2 వర్గాలు ఇప్పుడే కాదు ఎప్పుడు రాకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. చనిపోయిన ఆ కుటుంబానికి, మహిళ కుటుంబానికి, మరియమ్మకి సంతాపాన్ని, సానుభూతిని ప్రకటిస్తున్నది ఎంఆర్పిఎస్. కారంచెడు ఘటనలో మాదిగలే హత్యలకు గురైన మాదిగ సోదరులకు మాల సోదరులే అండగుండి దళితుల ఉమ్మడి ఐక్యతకు శ్రీకారం చుట్టుకోగలిగాం. అది ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమానికి బలమైన పునాదులేసింది. చుండూరు ఘటన 7 మాల సోదరులు, అంగలకుర్తి రాజమోహన్ అనే ఒక మాదిగ సోదరుడు చంపబడ్డ సమయంలో మాదిగలు ఉమ్మడిగా ఆత్మగౌరవ పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి మన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. ఈ 2 ఘటనల తర్వాత శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో 6 మాల సోదరులని దారుణంగా చంపిన సంఘటన జరిగిన రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితే ముందు వరుసలో నిలబడి మాదిగల్ని ఏకం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన ఉద్యమాన్ని నిర్మించుకున్న వాళ్ళం. ఎక్కడ మాలల మీద దాడి జరిగినా, ఉన్నత వర్గాల దాడులు, ఎక్కడ మాదిగల మీద, ఉపకులాల మీద దాడులు జరిగినా నిన్నటి వరకు ఐక్యంగా కలిసి పోరాటం చేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళం. ఇట్లాంటి అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల, అది కొందరి ప్రేరేపితం కావచ్చు, లేదా అకస్మాత్తుగా జరిగిన భావోద్రేక సంఘటనల వల్ల కావచ్చు, కారణమేమైనా మన 2 వర్గాల మధ్యనే ఈ భౌతిక దాడులు చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి సంఘంలో ఉన్న వాళ్ళు చొరవ తీసుకోవాలని, ముఖ్యంగా
సంయమనం పాటించడం అనేది ముఖ్యమనే విషయాన్ని గ్రహించాలని చెప్పి నేను రెండు వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఇక రెండోది, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ప్రస్థానం 26 ఏళ్ళు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ప్రస్థానం 26 ఏళ్ళు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తే నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రైతు అవగాహన సదస్సులో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న చట్టాలు రైతులకు న్యాయం చేకూర్చలేదని, దళారుల చేత మోసపోకుండా ట్యాక్సులు లేని నూతన చట్టాలను మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిందని అన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీ సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు గారు, అలాగే మన సీనియర్ నాయకులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర అమర్నాథ్ గారు వేదిక రావాల్సిన కూర్చున్నాం. అధ్యక్షులు వెంకటాచల మండలం నుంచి భారతీయ జనతా పార్టీలో మనకు ఈరోజు చేస్తున్నారు. అదేవిధంగా వేళపాలెం రాజగోపాల్ రెడ్డి మామిడిపూడి గ్రామం ఈరోజు మన బీజేపీ పార్టీలో చేస్తున్నారు. ఆకుల ఈశ్వరరెడ్డి గారు పుత్తూరు మండలం. మాస్క్ తీ శరత్ బాబా, మాస్క్ ఏమ్మా, మాస్క్ తీ. ఆంధ్రప్రదేశ్ లో 80% మంది గ్రామీణ ప్రాంతాల్లో రైతు వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి రాష్ట్రం. ఈ దేశంలో అతి ఎక్కువ రైతులు సరిగ్గా 7 సంవత్సరాల కిందట ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఈరోజు రైతుల గురించి ఊకుతుంపుడు ఉపన్యాసాలు చెప్పి 5 సంవత్సరాల కిందట రైతులను నా గాల్లో ముంచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 83,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి చివరకు 13,000 కోట్లు కూడా ఇవ్వలేక 23 సీట్లతో రాష్ట్రం వదిలి పారిపోయాడు పక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు. మరో ముఖ్యమంత్రి నేను ఉన్నాను, నేను విన్నాను, మాట తప్పను, మడమ తిప్పను, అన్న వస్తున్నాడు, చెప్పండి జగన్ అన్న అని చెప్పి చెప్పాడు. మీరందరూ కూడా ఓట్లేశారు. పెట్టి దుకాణాలు పెట్టి కూరగాయలు అమ్మలేదా? ఒక నీతి లేదు, ఒక నియమం లేదు. రైతు సంక్షేమం పట్టదు, ప్రజా సంక్షేమం పట్టదు, పేదల సంక్షేమం పట్టదు. ఎంతసేపు వాళ్ళ కడుపు నింపుకుందామా, వాళ్ళ మంది మగల కడుపు నింపుదామా, ఇసుకలు దోపిడీ చేద్దామా, మద్యంలో దోపిడీ చేద్దామా, భూములు అమ్ముదామా, జనాన్ని మభ్యపెట్టామా, ఉచితాలని చెప్పి ప్రకటన చేసుకుందామా, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అని తప్పిస్తే ప్రజల సంక్షేమం కోసం పాటు పడదాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రపదాన్ని తీసుకెళ్దాం, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచుదాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పెంచుదాం ఆలోచనే లేదు. వీళ్ళు రైతు హితం కోసం తీసుకొచ్చిన చట్టాల్ని వ్యతిరేక చట్టాలుగా మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఈ నూతన వ్యవసాయ చట్టాలు ఈ దేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో ఒక సువర్ణ అధ్యయనానికి నాందని నేను చెప్తాను. మొన్నే నేను అనంతపూర్ జిల్లాకి వెళ్ళాను. ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళాను. ఆయన బంధువులందరినీ పరిచయం చేశాడు, చిరంజీవి రెడ్డి. అడిగా ఏంటో ఏం చేస్తున్నారు అని. అన్న మొన్నగా సాఫ్ట్వేర్ ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చెప్తాను. మళ్ళీ రెండో అల్ల నేరేడు వేసానన్నా, చీనీ వేసానన్నా, బొప్పాయి వేసానన్నా, డ్రాగన్ ఫ్రూట్ వేసానన్నా. ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలేసి మళ్ళీ మీరు చెప్పిన కంపెనీలు కూడా డెలైట్, క్యాప్జెమిని, IBM పెద్ద కంపెనీలకు వెళ్ళి చెప్తున్నారు. పెద్ద టీమ్ మేనేజర్లుగా ఉంటారు, 1,00,000 ఆదాయం వచ్చేది కదా, జీతాలు వచ్చేది కదా. లేదన్నా, వ్యవసాయం లాభసాటిగా ఉంది. ఈ వ్యవసాయ చట్టాలు మొన్నే వచ్చాయి, కానీ ఏ సంస్కరణైనా తీసుకు
నెల్లూరు జిల్లా కావలి ఎక్సైజ్ శాఖ అధికారులు నాటుసారా బట్టలపై దాడులు చేశారు. గుట్టుగా బట్టీలను నిర్వహిస్తున్న మహిళలను అదుపులో తీసుకున్నారు. ముందస్తుగా వచ్చిన సమాచారంతో రంగంలో దిగిన అధికారులు బట్టీలను ధ్వంసం చేశారు. విశాఖలో పెద్ద జాలరిపేట వద్ద మరోమారు మత్స్యకారుల మధ్య వివాదం తలెత్తింది. రింగు ఉలవలతో వేటకు వెళ్తున్న మత్స్యకారులకు సాంప్రదాయ మత్స్యకారులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాల మధ్య సమావేశం నిర్వహించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం ఓర్వకలలో జగనన్న ఇళ్ల పట్టాల విషయంలో వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసిన తర్వాత వివాదం నెలకొంది. దీంతో రెండు వర్గాల వారు కర్రలతో రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కొంకిటివరంలో గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇంటి నిర్మాణం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు గోడ కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న సత్యనారాయణ, పోలినాయుడు అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యనారాయణ అనే వారి వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
పాత ఇల్లుని పునరుద్ధరించుకుని పండగ ముందు సంక్రాంతి ముందు ఒక కొత్త ఇల్లు నిర్మాణం చేద్దాం ఉద్దేశంతో ఒక నిర్మాణ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతున్న సమయంలో అప్పటికే ఎటువంటి ఆధారం లేని గోడ, పెద్ద గోడ అక్కడ పనిచేస్తున్న భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. అందులోని పక్కనున్న ఒక ఇంటి అతను కూడా, పెద్ద ఆయన కూడా వచ్చి చూడడం వల్ల ఆయన కూడా ఎఫెక్ట్ అయ్యాడు. దీంట్లో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి నుంచి ఇప్పుడు హాస్పిటల్కి మనం తీసుకెళ్ళడం జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తులు ఏమిటంటే ఓలేటి పోల్నాయుడు, ఒకడు అల్లు సత్యనారాయణ. వీళ్ళు అల్లు సత్యనారాయణ పెద్ద వయసు, అల్లు సత్యనారాయణ ఇప్పుడు ఇక్కడ ముందు చనిపోయిన ఆయన, తర్వాత చనిపోయిన 46. ఇద్దరు కూడా కేవలం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే నిన్నటి వరకు కూడా ఇక్కడ సుమారు 12 మంది మహిళలు రోజుకి పనిచేసేవారు. అదృష్టమో దురదృష్టమో ఈ రోజు చేసిన ఈ పనుల వల్ల ఒక సుమారు వాళ్ళు ఇవాళ ఎవ్వరు వద్దనేసి మేస్త్రి చెప్పడం వల్ల కేవలం మగవాళ్ళు మాత్రమే వాళ్ళు పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వాళ్ళు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి ఈరోజు హాస్పిటల్ పాలవడం అయింది. ఇది కేవలం అంటే ఎటువంటి దుర్చర్య అయితే లేదు, కానీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఒక పద్ధతిగా ఇలా చెయ్యాలి లేదా ఇలా చేస్తే ఏ సమస్య వస్తుంది, ఒకవేళ దీన్ని ఎలా అరికట్టాలి అనే ఒక ఆలోచన లేకుండా కేవలం ఎలాంటి ఇరుకుగా ఉన్నది, ఇల్లు ఇరుకుగా ఉండటం వల్ల వాళ్ళు విశాఖలో సిఐటియు నిరసన ర్యాలీ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మద్దిలపాలెం వద్ద సిఐటియు నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే కేంద్రం వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోజుల నుండి ఢిల్లీలో చలి విపరీతమైనటువంటి చలిలో పోరాటం చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 నల్ల చట్టాలని తక్షణమే రద్దు చేయాలని చెప్పి రైతాంగం వీరోచితమైనటువంటి పోరాటం చేస్తుంది. రైతుల పోరాటానికి ఏమాత్రం కూడా లొంగకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరించడంతో ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 1,00,000 కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉదయం పరిశ్రమల గేట్ల దగ్గర, అలాగే పని ప్రదేశాల్లో, కార్మికుల యొక్క పని ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసి రైతాంగానికి మద్దతు అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు మద్దిలపాలెం సెంటర్లో నిరసన కార్యక్రమం అనేది చేపడతా ఉన్నాం. ఇప్పటికే మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి తక్షణమే ఈ రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో 3 చట్టాలను కూడా తక్షణమే రద్దు చేయాలని, అలాగే కార్మికులకి నష్టదాయకమైనటువంటి 44 కార్మిక చట్టాలని 40 కోట్లుగా మార్చింది, దాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలి. కార్మికుల జీతాలు ఇప్పటికీ కూడా గత 4 నెలల నుండి బకాయిలు ఉన్నాయి. కార్మికుల జీతాలు కూడా చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం అనేది సాగుతుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి దిగకపోతే, సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో సిఐటియు ఇతర కార్మిక సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం దేవస్థానంలో కోదండరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి సమయంలో ఆలయం తలుపులు పగలగొట్టి రాముడి విగ్రహం తలభాగాన్ని ధ్వంసం చేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. ఆలయానికి వచ్చిన అర్చకుడు ప్రసాదరావు విషయాన్ని గమనించి దేవస్థానం ఉన్నతాధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి ఆలయానికి వచ్చి ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కావాలని ఎవరో ఆగంతకులు డ్యామేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో శిరస్సు కూడా కనిపించకుండా పోయింది. ఇమీడియట్గా పోలీస్కి సమాచారం అందిన వెంటనే మరి కొండ మీద ఉన్నటువంటి ఈ దేవాలయానికి చేరుకోవడం జరిగింది. మరి క్లూస్ టీమ్స్ ఆల్రెడీ రావడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్స్ కూడా రావడము, నిందితులు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు కావాల్సినటువంటి దర్యాప్తును చేపట్టడం జరుగుతుంది. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ పుణ్యక్షేత్రంలో కావాలని ఆగంతకులు ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని నిందితుల్ని తప్పకుండా అదుపులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరనేది తెలిసిన తర్వాత మళ్ళీ తదుపరి వివరాలు వెల్లడించడం జరుగుతుంది.
ఆ శిరస్సు అనేది అంటే ఎక్కడ ఉందా లేదా? గాలించడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా కనిపించింది. లేకపోతే ఇంకా వెండి ఇత్తడి పాత్రలు ఉన్నాయి. పాత్రలు కానీ ఎక్కడ కూడా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఓన్లీ రాముల వారి విగ్రహం యొక్క శిరస్సు మాత్రమే కనిపించింది. చూసిన ప్రైమ ఫేసి సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన దాన్ని బట్టి ఒక స్టోన్తో కొట్టినట్టుగా అనిపిస్తుంది. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి కంప్లీట్గా ఇది ఎలా జరిగిందనేది మనకు తెలుస్తుంది. విజయనగరంలో రాముడి విగ్రహం ధ్వంసం కావడంపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. గతంలో విగ్రహాలు రథాలపై దాడులు జరిగే సందర్భంలో మంత్రులు వ్యవహరించిన తీరు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రంగా ఆక్షేపించారు. రథం దగ్ధమైన ఘటనపై కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా స్పందించిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ప్రపంచ స్థాయిలో విశ్వగురు స్థానంలో నిలబడడానికి నిరంతరము కూడా కృషి చేసి ఈ దేశ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి మహానుభావుడు మనందరి తాలూకు అదృష్టం ఈ భారతదేశం చేసుకుంటుంది. ప్రపంచ స్థాయిలో విశ్వగురు స్థానంలో నిలబడడానికి నిరంతరము కూడా కృషి చేసి ఈ దేశ ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి ఇదివరకు అంతర్వేదిలో ఒక రథాన్ని కాల్చినప్పుడు చాలా క్యాజువల్గా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఆంజనేయ స్వామి ఆ చెయ్యి తీసేస్తే ఏముంది, ఇంకోటి కట్టుకోవచ్చు, లేకపోతే విగ్రహాలు పోతే ఏముంది, ఆ రథం ఖరీదంతా ఒక 10 కేజీలు ఆ వెండి ఇచ్చేస్తే సరిపోతుంది అనే భావనతోటి మాట్లాడటం వలన ఈ అరాచక శక్తులు రెచ్చిపోయి ఈ విపరీతమైన అరాచకాలకి పాల్పడటం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ అట్లాగే మిగిలిన ఇతర రాజకీయ సంస్థలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాతో పాటు బీజేవైఎం నుంచి అట్లాగే ఎంతో ఆధ్యాత్మికతోటి ఉన్న స్వామీజీలు, మిగిలిన వారు, రామభక్తులు, విహెచ్పి అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి వెంటనే వాళ్ళకి ఎవరైతే ఈ దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది. ఎంత దారుణం అంటే ఇంత అపచారం జరిగినప్పుడు మా నాయకులు అక్కడికి వెళ్ళి ఆ గుడి దగ్గర రాముల వారికి రాత్రి 12 గంటల వరకు పంపించకపోవటం అనేది చాలా దారుణం. అంటే కేవలము ఈ పోలీసు వ్యవస్థ కూడా ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది చాలా తప్పు. రాజకీయాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తుంది. తర్వాత ఏమవుతుందో మీకు అందరికీ తెలుసు. వచ్చే ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితిలోని వైఎస్ఆర్సీపీ ఉండదు. వైఎస్ఆర్సీపీ గల్లంత అవుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఎవరైతే ఈ దురాచారాలకి పాల్పడుతున్నారో ఈ రాముడి విగ్రహాలని లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహాలని ఇటువంటి ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళకి కూడా తగిన శిక్ష పడుతుంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూడా ఇమ్మీడియట్గా దీనిపైన ఎంక్వైరీ చేసి అట్లాగే వాళ్ళని నిందితుల్ని పట్టించవలసిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మిగిలిన ఆలయాల్లో కూడా ప్రాపర్ రక్షణ కల్పించవలసిన బాధ్యత ఉంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే మంత్రి అల్లంపల్లి కూడా ప్రత్యేకమైన క్యాంపు చేస్తాం. దానికి సంబంధించి సీనియర్ ఆఫీసర్ని సంఘ విద్రోహ శక్తులు ఇటువంటి పనులకి పాల్పడేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మంత్రి క్యాజువల్గా మాట్లాడటం అయిపోయింది. అంటే ఒక హిందూ దేవాలయాల పైన, హిందూ సంస్కృతి పైన, హిందూ దేవుళ్ళ పైన చాలా క్యాజువల్గా మాట్లాడటం వలన అప్పటి నుంచి మీరు మొదలైంది. మీరు ఒక్కసారి పాత రికార్డ్స్ చూసుకోండి. ఇప్పుడు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానము దాన్ని కూడా ఒక గౌరవనీయులైన మంత్రివర్యులు ఏ విధంగా మాట్లాడారు అనేది అందరికీ తెలుసు. మీ అమ్మ మొగుడు కట్టాడా? ఇటువంటి భాషలు మాట్లాడితే అంటే హిందూ సంస్కృతి పైన ఎంత చులకన భావన వచ్చే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అట్లాగే ఇది విపరీతం చేసుకోవడానికి సిద్ధంగా ఉండేటటువంటి ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం టీడీపీ అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టాలను అందిస్తామన్న మంత్రి బాలినేని. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రైతు అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.
నెల్లూరు జిల్లా కావలిలో ఎక్సైజ్ అధికారుల దాడులు. గుట్టుగా నాటుసారా బట్టీలను నిర్వహిస్తున్న మహిళల అరెస్ట్, బట్టీలు ధ్వంసం. విశాఖలోని పెద్ద జాలరీపేట వద్ద మత్స్యకారుల మధ్య వివాదం. రింగు ఉలవలలతో వేటకు వెళ్తున్న మత్స్యకారులను అడ్డుకున్న సాంప్రదాయ మత్స్యకారులు. విశాఖలో సిఐటియు నిరసన ర్యాలీ. రైతు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.